హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యాక్టర్ లతాని. ఇంతకుముందు కొన్ని సీరియల్ చేశాను, కొన్ని మూవీ చేశాను. రీసెంట్గా దబిడి దిబిడి కామెడీ షోలో ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను. ఇంకా డైలీ దబిడి దిబిడి కామెడీ షోలో కూడా నేను మీకు కనిపిస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ శివ సార్కి నా హృదయపూర్వక వందనాలు. సార్, నేను మీ షోలో జాయిన్ అయ్యాను అని తెలిసాక మొన్న ఒక స్కిట్ నేను యూట్యూబ్లో పెట్టుకున్నా. దీన్ని ఆదరించండి సంథింగ్ అట్లా ఇట్లా అని చెప్పి ఛానల్ కోసం మాట్లాడుతూ కొంచెం వీడియో పెట్టాను. ఆ వీడియో చేసి నాకు కొంతమంది తెలిసిన వాళ్ళలో నాకు ఫోన్ చేశారు. సంథింగ్ నాకు అసలు పలిమాల పని కట్టుకునేలా ఫోన్ చేశారు. ఏమ్మా లత, నువ్వు దబిడి దిబిడి కామెడీలో షోలో సెలెక్ట్ అయ్యావా? నువ్వు మంచిగా దాంట్లో చేస్తున్నావా? ఓకే అమ్మ, మంచిది, మంచి ప్లాట్ఫారం అది. నీకైతే మంచిగా 5,000 10,000 రోజు కింద ఇస్తున్నారు కదా, మంచి ఫుడ్ పెడుతున్నారు కదా, అది ఇది అని చెప్పేసి మంచిగా మాట్లాడి హేళనగా మాట్లాడారు. హేళనగా మాట్లాడితే మంచిగా మాట్లాడాను అనుకున్నారు. నేనేమైనా చిన్న పప్పుని అనుకున్నారా నోటేళ్ళు పెట్టుకొని? వాళ్ళు మాట్లాడే మాటలు నాకు తెలియదు అనుకుంటున్నారా? అయితే అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నా, నువ్వు సినిమా చేసావు, ఆ సినిమాలో నాకు ఇంత చిన్న క్యారెక్టర్ అయినా ఇచ్చావా? లేదు కదా. అలాంటిది నువ్వు నాకు ఫోన్ చేసి నేను ఎక్కడ చేస్తా నీకెందుకు, ఏం చేస్తా నీకెందుకు, నా ఇష్టం, నేను చేస్తాను, డబ్బులు ఇవ్వకపోయినా ఫ్రీగా చేస్తా. నాకు అది మంచి ప్లాట్ఫారం అనుకుని నేను సెలెక్ట్ అయ్యి నేను దాంట్లో ఆడిషన్ ఇచ్చి మాట్లాడి మొత్తం నేను సెలెక్ట్ అయ్యాను. నాకు ఛాన్స్ వచ్చింది. ప్రొడ్యూసర్ శివ సార్ నాకు ఛాన్స్ ఇచ్చారు. మీకులాగా అమ్మాయిలు ఏజ్ తక్కువ కావాలి, సన్నగా ఉండాలి, అందంగా ఉండాలి అని చెప్పేసి ఆడిషన్లు అనుకుంటూ అమ్మాయిలు వాడుకలు దెంగి క్యారెక్టర్ అదైతే శివ సార్ది కాదు. నాకన్నా సన్నగా ఉన్న, స్లిమ్గా ఉన్న, అందంగా ఉన్న అమ్మాయిలు కూడా ఉన్నారు, నేను ఉన్నా. మా లాంటి వాళ్ళని ఇంకా నాకు బూతులు వచ్చేస్తే అలాంటి వాళ్ళని దేకను కూడా దేకడు. దేకడు అంటే సంథింగ్ అలాంటి క్యారెక్టర్ కాదు శివ సార్ది. మంచిగా మప్పుతనం, మంచికి మారు పేరు శివ సార్. మంచి ప్లాట్ఫారం ఇచ్చారు. అంతమంది ఒక మినిమం ఒక 60-70 మంది ఉన్నారు శివ సార్ వెనక. దబిడి దిబిడి కామెడీ షో అని టీం మొత్తం 70 మంది 60 మంది వరకు ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ ఆ సార్ మంచితనానికి వాళ్ళకి నిదర్శనం మేమంతా. సార్ మంచితనం నిదర్శనానికి మారు పేరు మేమంతా. ఆయన మంచితనాన్ని చూసి మేము ఆయన దగ్గర రూపాయి లేకపోయినా సరే మేము ఫ్రీగా చేస్తాం, చేస్తూనే ఉంటాం. మాకు మంచి ఫేమ్ వచ్చి మేము టీవీలో అదే షో టీవీలో రావచ్చు. అప్పుడు మాకు మంచిగా ఆయన ద్వారానే మాకు ఇంకో రూపాయి ఎక్కువ వస్తానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది. అలాంటి సార్ గురించి ఆయన నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆయన దగ్గర నువ్వు చేస్తున్నారా, మంచిగానే సెలెక్ట్ అయ్యావులే, బాగానే సెలెక్ట్ అయ్యావు అని చెప్పి హేళనగా మాట్లాడుతున్నావు. ఆయన గురించి తెలుసు కదా నీకులాగా, ఇంకా నేను చెప్పకూడదు. నీలాంటి పరమ చండాలమైన క్యారెక్టర్ అయితే కాదు. ఒక హోదా అంటే ఎంతో పెద్ద హోదా అని కాకపోయినా మంచిగా ఒక ఆఫీస్ పెట్టుకొని మంచిగా అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో మొప్పితంగా అలా ఉంటారు. నీకులాంటి ఎదవైతే కాదు. ఆయన మంచితనానికే మేమందరం నిదర్శనం. 60-70 మంది ఉన్నాం. అలాంటి మంచి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడి నువ్వు సంథింగ్ అంటే నువ్వనే కాదు, నీలాంటి కుక్కలు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ నోరు మూత పడేలాగా చేస్తాం మా టీం మొత్తం. ఆయన గురించి ఎవరైతే హేళనగా మాట్లాడారో వాళ్ళకి చెప్తున్నా, మీకు చెప్తున్నా, అందరికీ కాదు. కొంతమంది ఆ ఛానల్ని మా అందరినీ ఆహ్వానిస్తూ మా అందరికి తోడుగా నేడుగా ఉండి మమ్మల్ని ఆదరించే వాళ్ళందరికీ మీ అందరి సపోర్ట్ మాకు ఉంటుందని నేను కోరుకుంటున్నాను. అట్లానే ఈ ఛానల్ గురించి హేళనగా మాట్లాడేవాళ్ళు, ఈ సార్ గురించి హేళనగా మాట్లాడేవాళ్ళు అందరూ కుక్కలతో సమానం అని చెప్పి మేము వినిపోతాం, అంతే, వదిలేసుకుంటాం. ఇంకోసారి ఎవరైనా ఈ ఛానల్ గురించి ఆ సార్ గురించి నాకు ఫోన్ చేసి మాట్లాడే కుక్కలకు చెప్తున్నా, ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడొద్దు, నాకు ఫోన్ చేయొద్దు. అర్థమైందా సార్? సారీ. ఇలా మాట్లాడుతున్నారు కొంతమంది. అలాంటి వాళ్ళందరికీ నేను ఈ వీడియో ద్వారా, అది వల్గర్ మాటలైనా సంథింగ్ ఏదైనా సరే నేను మాట్లాడాలనుకున్నాను, వాళ్ళకి కొంతమందికి తెలియజేయాలనుకున్నాను, అందుకని ఈ వీడియో చేశాను. ఈ వీడియోలో తప్పులు ఏమైనా ఉంటే నన్ను క్షమించండి. అందరినైతే కాదు, కొంతమంది హేళనగా మాట్లాడుతున్నారు ఛానల్ గురించి. దబిడి దిబిడి కామెడీ షో అని ఛానల్ని హేళనగా మాట్లాడుతున్నారు.
అందుకని చెప్పేసి నేను రియాక్ట్ అయ్యాను. మీరందరూ సపోర్ట్ ఉండటం వల్ల మా యాక్టింగ్, మా పర్ఫార్మెన్స్ అంతా ఈ షోలో మా ద్వారా మీకు నిరూపిస్తాం. నాకైతే నిజంగా ఏడుపు వచ్చేస్తుంది వాళ్ళ మాటలు వింటుంటే. చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను వీడియో కాబట్టి. అదే వాళ్ళు నాకు ఎదురుగుంటే మాత్రం కొట్టి మాట్లాడేదాన్ని. ఎందుకంటే అది చిన్న క్యారెక్టర్ అయినా సరే ఆ క్యారెక్టర్కి సపోర్ట్గా మేము ఉంటాం. ఆ ఛానల్ అయినా చిన్నదైనా పెద్దదైనా సరే మాది అనుకుంటే అంతా మనదే అనుకుంటాం. అంతేగాని ఊరికే నోళ్ళు అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడొద్దు, సరేనా? శివ సారు చిన్న ప్లాట్ఫారం పెట్టారు, పెద్ద ప్లాట్ఫారం పెట్టారు, యూట్యూబ్లో చేస్తున్నారు, దాంట్లో చేస్తున్నారని కాదు. ఆ చిన్న ఛానల్ అయినా సరే చిన్నగా నడుస్తున్న కొన్ని రోజులకి అది ఎలా ఉంటుందో పైన దేవుడికి తెలుసు, మాకు తెలుసు. ఇదనేది మంచి ప్లాట్ఫారం అని మేము అనుకుంటున్నాం. మాకు సపోర్ట్ ఇవ్వండి మీరు ఇంకా, సరేనా ఫ్రెండ్స్? ఇంకా చాలా అనుకుంటున్నాను కానీ మైండ్లో నాకు అయ్యే తిరుగుతున్నాయి. అంటే ఆయనని కాదు, కొంతమంది మాటలు విన్నాను, ఆ మైండ్లో ఉండటం వల్ల నేను మాట్లాడలేకపోతున్నాను. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మా శివ సార్కి మీరందరూ ఆశీర్వాదం కావాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా నేనైతే ఏం మాట్లాడాలో ఏదో మాట్లాడదాం అనుకున్నా, కానీ కొన్ని మర్చిపోయానని అర్థమవుతుంది నాకు. అయితే మాత్రం ఏదన్నా తెలిసి సంథింగ్ ఏదన్నా అనుకున్నానంటే మాత్రం దాన్ని ఏదో ఒకటి చేసే వరకు నాకు నిద్ర పట్టదు. అందుకే నేను ఈ వీడియో చేశాను. ఏదో మాట్లాడదాం అనుకున్నాను కానీ ఏదో మాట్లాడలేదు. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.